మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం ధనుస్సు రాశి వారి యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడదాం. ఈ రాశిలో పుట్టిన వాళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే జీవితంలోకి ఏం చేయాలి, లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, దైవారాధన, అలాగే కలిసి వచ్చే రంగు కావచ్చు, రత్నం కావచ్చు, పూర్తి వివరాలు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనుర్లగ్నానికి అధిపతి గురువు అవుతాడు. అయితే ఈ గురువు యొక్క లక్షణాలు పూర్తిగా ఉంటాయి. అయితే వీళ్ళ జీవితం గురించి పూర్తిగా మనం చెప్పుకునే ముందు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, గురువు ఆధిపత్యం కలిగినందుకు వీళ్ళకి ఏంటంటే గైడింగ్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఉంటుందండి. అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలి, ఏదైనా ఎట్లా గైడ్ చేయాలి అనేటువంటి లక్షణం వీళ్ళకి ఎంతో కొంత ఇన్బిల్ట్గా ఉంటుంది. అది డిపెండ్ ఆన్ వాళ్ళ యొక్క జూపిటర్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే ఏదైనా డైరెక్ట్గా చేసేదానికంటే కూడా మీడియేటింగ్ ఉండేవి కొన్ని ఉంటాయి. అంటే ఒక మీడియేటింగ్ లాగా, లేదా ఒక మీడియేటింగ్, ఒక మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి ద్వారా వీళ్ళకి ఎక్కువ ధనయోగం ఉంటుంది చెప్పాలంటే. అయితే ప్రతి జాతకానికి పూర్వజన్మ కర్మకారకుడు అని ఒకడు ఉంటారు. ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి శుక్రుడు అవుతాడు పూర్వజన్మ కర్మకారకుడు. ఇక్కడ 6th and 11th లార్డ్షిప్ కాబట్టి ధనుర్లగ్నంలో ఎవరైనా పుట్టారు, లేదా ధనస్సు రాశిలో ఎవరైనా పుట్టారు, పర్టికులర్గా వీళ్ళకి శుక్ర మహర్దశని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా లగ్నాధిపతి గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో రకంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో వీళ్ళకి సేవ్ చేస్తూ ఉంటాడు. కానీ వివాహ సంబంధించిన విషయాన్ని మొత్తం లైఫ్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే కనుక వివాహము. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా చాలా 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 కేర్ తీసుకోవాల్సిన అంశం ఏదైతే ఉంది అంటే అది మ్యారేజ్. గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మ్యారేజ్ సంబంధించినటువంటి విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వివాహము అనే విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం 1-4 సార్లు సరైన సమయానికి చేసుకుంటున్నామా లేదా, సరైన లైఫ్ పార్ట్నర్ నేర్చుకుంటున్నానా, నేను తొందర ఏమైనా పడుతున్నానా, శుక్రుడి యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ, లేదా శుక్రరాశుల్లో ఉండేటువంటి గ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు ఏమైనా వివాహం చేసుకుంటున్నామా చూసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో శుక్రుడు కనెక్టివిటీ, శుక్రవారం కూడా మంచిది కదా వీళ్ళకి, వివాహం విషయంలో పర్టికులర్గా, అన్ని విషయాల్లో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా కలిసి రావాలి అంటే మాత్రం వీళ్ళు నిత్యము ఉపాసన చేసుకోవాల్సింది లక్ష్మీ నరసింహస్వామి. అలాగే వీళ్ళకి ధనస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో శనికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే ఓకే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే. ఓకే, అదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు నిత్యం అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రోజుకు ఒక్కసారైనా లక్ష్మీ నరసింహస్వామిని కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళ ఏజ్ మిడిల్ ఆఫ్ ది ఏజ్, ఆల్మోస్ట్ 30+ టైంలో వీళ్ళు కరెక్ట్గా కనుక ప్రయత్నం చేస్తే మంచి గృహాన్ని కొనుక్కోగలుగుతారు. అలాగే వీళ్ళకి సహజ లక్షణాల్లో ఏంటంటే ఎప్పుడు ఏదో కొత్త అప్డేట్, కొత్తగా నేర్చుకోవాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ధనస్సు వారికి. ఎందుకంటే లగ్నాధిపతి గురువు కదండి, కొంచెం జ్ఞానము, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడం, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటితో కనెక్ట్ అయి ఉంటే కనుక వీళ్ళ లైఫ్ అనేటువంటిది ఆటోమేటిక్గా బాగా వెళ్తూ ఉంటుంది చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి, అంటే ఈ ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, సంతానము కలిగిన తర్వాత నుంచి విదేశీ యోగాలు వీళ్ళకి కనెక్ట్ అవుతాయి. అంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క కారకత్వం వాళ్ళని యాక్టివ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారికి మొదటి సంతానం కనుక స్త్రీ సంతానం కలిగితే వీళ్ళ లైఫ్ టర్న్ అయినట్టే చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కొంచెం సంతానం అనేటువంటిది కూల్గా కాకుండా కొంచెం అగ్రెసివ్గా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అగ్రెసివ్గా ఉండడం, కొంచెం వేడి ఎక్కువగా చేయడం సంతానానికి. అదేవిధంగా మొదటి సంతానం విషయంలో స్త్రీ సంతానం కలిగితే చాలా బాగుంటుందని చెప్పాను. అలా కాకుండా పురుష సంతానం కనుక కలిగినట్లయితే వాళ్ళ దగ్గరగా ఉండకపోవడము, ఇటువంటివి ఎక్కువగా ఇదవుతూ ఉంటాయి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మనీ ఎవరికైనా ఇవ్వడం కానీ, మీడియేటింగ్ కానీ అస్సలు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే వివాహం
అంటే లగ్నానికి షష్టమ లాభాధిపతి శుక్రుడు ఎలా అయ్యాడో సప్తమాధిపతి కూడా బుధుడు అవుతాడు. ఈ బుధుడు అయ్యేసరికి ఏమవుతుంటుందంటే బాధకుడు సర్వసాధారణంగా ఇక్కడ ఏంటంటే ఈ డ్యూయల్ సైన్స్ అంటూ ఉంటారు. అంటే మిథునం కానీ, కన్య కానీ, ధనస్సు కానీ, మీన లగ్నం కానీ, ఈ 4 లగ్నాలు కావచ్చు, రాశులు కావచ్చు, ఈ రాశులకు అధిపతులు సప్తమాధిపతి వీళ్ళకి డ్యూయల్ కారకులు అవుతాడు. ఎప్పుడైతే డ్యూయల్ కారకులు అవుతారో డ్యూయల్టీ అండ్ బాధకుడు అవుతారు. కాబట్టి ఏంటి, వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఈ 4 లగ్నాల్లో ప్రధానంగా ఈ యొక్క ధనులగ్నం వారికి వివాహం విషయంలో ఏమాత్రం కొంచెం సప్తమాధిపతి పాడైనా మొట్టమొదటిగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ఖచ్చితంగా అర్క వివాహం అనేది చేసుకోవాలి పురుషులైతే. స్త్రీలైనట్లయితే కుంభ వివాహం చేసుకున్న తర్వాత వివాహం జోలికి వెళ్ళాలి. లేనట్లయితే వీళ్ళకి 6th లార్డ్షిప్ అంటే పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు కదా. శుక్రుడు అంటే ఏంటి, వివాహానికి కారకుడు. కాబట్టి వివాహ సంబంధించిన విషయంలోనే వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమవుతుందంటే శుక్రుడు కనుక 12లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దోషం రాదు. దోషం లేనప్పుడు ఇక్కడ జరిగే ఫలితం ఏమిటి అంటే ఎప్పుడైతే వీళ్ళకి బాగుందో ఆటోమేటిక్గా ఏమవుతుంటుందంటే అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది రాదు. రానప్పుడు సంతానం మీద చూపిస్తుంటుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే ఎలా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సంతానం ఏదైనా ప్రేమ వివాహం చేసుకుంటారని, ప్రేమ వివాహం చేసుకుంటున్నందుకే తండ్రికి అంటే ఈ జాతకుడికి పిల్లలకి గొడవలు రావడం అనేటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎవరికైనా 12లో శుక్రుడు ఉంటే వివాహ జీవితం గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. కానీ 12లో శుక్రుడు ఉంటే సంతానం ఏదైనా అనుకోని సందర్భాల్లో అట్రాక్షన్కి ఏమైనా గురవుతుందా, అక్కడ ఏదైనా మనం కరెక్ట్గా వాళ్ళని అర్థమయ్యేలా చేయాలా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీళ్ళకి భాగ్యాధిపతి రవి అంటే ఏంటి, సూర్య ఆలయాలకు వెళ్తూ ఉంటే పితృదోషాలు తగ్గుతాయి. ఎందుకంటే వీళ్ళకి 9th లార్డ్షిప్ రవి కనుక పాడితే పితృదోషం కూడా ఏర్పడి తండ్రితో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్, తండ్రి కొంచెం డిస్టర్బ్ అవ్వడం లైఫ్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అది మెయిన్గా చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తండ్రికి కారక స్థానం నుంచి శుక్రస్థానాలు పాడైనందుకు తండ్రి ఎప్పుడూ కూడా ఈ జాతకుడు అంటే ఈ ధనుర్లగ్న జాతకులు తండ్రులు కనుక కొంచెం జల్సా వైపు వెళ్ళినట్లయితే వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. అందుకని వీళ్ళ తండ్రులు అంటే ఎవరికైనా సరే ధనుర్లగ్నంలో ఒక అమ్మాయి అబ్బాయి పుట్టింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మరీ ఎక్కువ లగ్జరీ వైపు ఎక్కువ జల్సాల వైపు వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే పాడైపోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది ధనుర్లగ్నం వాళ్ళ యొక్క తండ్రికి. గుర్తుపెట్టుకోవాలంటే మరలా తల్లి మంచి ఇదే ఉంటుంది, మంచి గైడింగ్ నేచర్ ఇదంతా కూడా ఉంటుంది మాతృ విషయంలో. ఎందుకంటే 1 and 4th లార్డ్షిప్ గురువు అయ్యాడు కాబట్టి ప్రధానంగా. ఇక వీళ్ళకి రత్న సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు కనుక చూసుకుంటే గురువు అంటే కనకపుష్యరాగము, అలాగే లక్కీ నెంబర్లో కూడా 3 నెంబర్ని తీసుకోవచ్చు. ఎల్లో కలరు, క్రీమ్ కలరు, కనకపుష్యరాగం. ఇంకోటి ఏమిటి అంటే రెడ్ కలరు, పగడము, మరియు అదేవిధంగా వీరికి పగడము, ఎల్లో, 9 నెంబర్ అంటే 3 నెంబరు, 9 నెంబర్, 1 నెంబర్ లక్కీ నెంబర్స్ అవుతాయి. ఆరెంజ్, రెడ్, క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి. లక్కీ డేస్ వచ్చేసి ఆదివారం, మంగళవారం, గురువారం అవుతుంది. అయితే ఈ 3ట్లో ఏది బలంగా ఉందో చూసుకోవాలి. బలాబలాలు తేల్చుకోకుండా ఆ 3 బలం ఉన్నారు కదా 3 రత్నాలు పెట్టేసుకోవడం అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం బలాబలాన్ని ఎలా తేల్చాలి అంటే గురురాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు గురువు మంచివాడని చెప్పుకున్నాం, అలా కనకపుష్యరాగం పెట్టుకోవడం కదా. గురురాశుల్లో పాడైపోయిన గ్రహాలు ఉన్నాయనుకోండి, చూడడానికి ఇదే అంటే ఎలా అంటే సొంత పిల్లవాడే కడుపును పుట్టినవాడే కానీ వాడి బుద్ధి పాడైంది అనుకోండి, ఏమవుతుంది, ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు, జల్సాలు చేస్తాడు కదా. కాబట్టి ఓన్ లార్డ్షిప్ వచ్చినప్పటికీ కూడా అది ఎంత బాగుంది అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, తండ్రులు పిల్లలకి బిజినెస్లో అప్పు చెప్పేసి బయటికి వెళ్తారు షాపు, వాడు ఏం చేస్తాడు, 200 జేబులో పెట్టుకుంటాడు. అది తెలియని అజ్ఞానంలో అవ్వచ్చు, ఏదో జల్సాలకు అలవాటు పడవచ్చు, కాకపోతే కొంతమంది ఫ్రెండ్షిప్స్ వల్ల అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఏజ్ వచ్చాక రియలైజ్ కూడా అవుతారు కొంతమంది, అయ్యో ఏంటి నేను సొంత తండ్రి దగ్గర అలా చేశాను ఏంటంటే తర్వాత రియలైజ్ అవ్వచ్చు. కానీ నేనేమంటానంటే ఎప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతులు తన ఓన్ లార్డ్షిప్ అయినప్పటికీ కూడా ఆ యొక్క లార్డ్ యొక్క అధిపతి ఎలా ఉన్నాడు అనే దాన్ని పర్టికులర్గా చూడాలి, గుర్తుపెట్టుకోండి. చూసి అప్పుడు కానీ డెసిషన్ తీసుకోకూడదు. ఓకే, అదొకటి. అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు శనివారాలు అగ్రిమెంట్స్ ఏమీ చేయకూడదు. ప్రధానంగా అగ్రిమెంట్స్ వల్ల ఇబ్బంది వస్తుంటుంది. శనివారాల మధ్యవర్తిత్వంగా ఉండడం ఇవి అసలు చేయడం పనికిరాదు. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం మంగళవారాలు కాస్త జాగ్రత్త తీసుకోవాలి, తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రవారాల వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా ఫ్రైడేస్ చెప్పాలంటే శుక్రవారాలు అది. ఇక మరొక విషయం ఏంటంటే
ఇక గురుగారు వీళ్ళ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? పెళ్ళి అనేది ఏ స్టేజ్‌లో చేసుకుంటే అభివృద్ధిలోకి వస్తారంటారు వీళ్ళు? పార్ట్నర్ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్? వీళ్ళు ఒకటేనండి, వీళ్ళ పార్ట్నర్షిప్ అంటే వీళ్ళకి ఒకటేనండి. ధనుర్లగ్నంలో పుట్టారు అంటే నేను ఫస్ట్ చెప్పేది ఒకటే, బాబు మీరు వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ వీళ్ళకి ఎప్పుడైనా సరే అప్స్ డౌన్స్, ఎక్కువగా డౌన్స్ వివాహం వల్లే చెడిపోతుంది. ఎందుకు? 6th లార్డ్‌షిప్, పూర్వజన్మ కర్మ, ఒక స్త్రీ ద్వారానో వివాహం ద్వారానో ఇబ్బంది పడాలనేటువంటిది రాసి పెట్టుకుని వచ్చారు భూమి మీదకి. సో మీరు దేని గురించి అయితే భూమి మీదకి వచ్చారో ఆ విషయంలో మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే ఎలా అంటే, మనం ఒక రూట్లో వెళ్తాం, ఒక అడవిలోకి వెళ్తున్నాం, అప్పుడు ఏం చేస్తాం? అడవిలో వెళ్తే ఇది పుల్లుండే అడవి అనగానే మనం ఏవో లైట్లు పట్టుకోవడం, కర్రలు పట్టుకొని వెళ్తూ ఉంటాం. అంత తాగింది మన తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు పులులు తిరుగుతున్నాయని కర్రలు ఇచ్చారు అందరికీ. అంటే ఏంటి? నువ్వు దేని గురించి జాగ్రత్తగా ఉండాలి. అదే అక్కడ పులులే లేవు, ఏముండవండి, జస్ట్ జింకలు తిరుగుతుంటాయి, చక్కగా పక్షులు ఎగురుతుంటాయి అంటే అవేం పట్టుకోం మనం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కోతులు ఉన్నాయంటే మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళేస్తూ ఉంటాం. అట్లా ఏంటంటే నువ్వు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి నీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. సో ధనుర్లగ్నం వాళ్ళు ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే శుక్రుడికి ఇవ్వాలి. శుక్రగ్రహానికి సంబంధించిన బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉంటే బాగుంటుంది. అయితే మీరు ఇందాక అన్నారేంటి, ఎలా ఉంటే బాగుంటుంది? కమ్యూనికేట్ బాగా ఉండాలి, నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి భార్యతో లేదా భర్తతో. అప్పుడు ఎంత వీళ్ళు కమ్యూనికేటివ్గా ఉంటే అవతల వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినడం, లేదా మీరు చెప్పింది అవతల వినేలా చెప్పడం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చెప్పడం రాదు, కొంతమంది వినడం రాకపోతే కొంతమంది చెప్పడం రాదు. చెప్పడం రాకపోతే కూడా ప్రమాదమే, చెప్పడం కంటే కూడా వినడం రాకపోతే ఇంకా ప్రమాదం. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా అభివృద్ధి బాటలో పడతారంటారు గురుగారు వీళ్ళు? ఒకటేనండి, వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే ఎలాంటి వాటి వల్ల అభివృద్ధిలోకి వస్తారు అంటే దేవతా సంబంధించిన బలం పెంచుకోవాలండి ఎప్పుడు కూడా వీళ్ళు. ఎందుకంటే గురులగ్నం కదా, గురులగ్నం అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత దేవతా సంబంధించిన, అందులో ముఖ్యంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడిని, నరసింహస్వామిని వీళ్ళు ఎంత చేస్తూ ఉంటారు. అలాగే భాగ్యాధిపతి అయిన సూర్య నమస్కారాలు. అంటే వీళ్ళ డైలీ లైఫ్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకోవాలి. మీరు చూడండి, ఎనీ ధనుర్లగ్న వాళ్ళకి హెల్త్ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా వీళ్ళు గనక మీకు దగ్గరలో ఆలయం లక్ష్మీ నరసింహస్వామి అనేది ఉంటే వెళ్ళి రావడం కానీ, లేకపోతే దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం యాదగిరిగుట్ట, ఇది వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే లైఫ్లో శత్రు సంహారం, అంటే శత్రువులు తగ్గిపోతారు. ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వీళ్ళకి ఎంత హెల్త్ ఇష్యూస్ని తగ్గిస్తుంటే, ఒక్కోసారి వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చిస్తే కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే సహజంగా ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వారికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకంటే అష్టమాధిపతి చంద్రుడు అవుతాడు, 2nd and 3rd లార్డ్‌షిప్ శని అవుతాడు. కాబట్టి బ్రీతింగ్ రిలేటెడ్ ఎప్పుడు వస్తుంది? కోల్డ్, కాఫ్ లోపల పెరిగినప్పుడు. ఈ కాఫ్ని తగ్గించేది ఏంటి? వేడి. చూడండి, కొంతమంది బాగా కాఫ్ వచ్చింది, ఏం చేస్తాం? వేడి నీళ్ళల్లో అదేదో పెట్టుకుని ఇలా పెట్టుకుంటాం. అంటే ఏంటి? ఆ వేడిని ఎప్పుడైతే ఇది కంట్రోల్, వేడి ద్వారా ఎప్పుడైతే మనకి కోల్డ్ కంట్రోల్ అవుతుందో ఆటోమేటిక్ కాఫ్ అనేటువంటిది పోతుంది, బ్రీతింగ్ ఇష్యూస్ తగ్గుతాయి ధనుర్లగ్నంలో పుట్టినటువంటి లేదా ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి. సో అందుకని ఈ దేవత ఆరాధన చేయడం, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది వీరికి. ఓవరాల్గా ధనుసు రాశి వారి సంపూర్ణ జాతకం అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.